హలో అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి తోటకూర అండి. సింపుల్‌గా, ఈజీగా అయ్యే ప్రాసెస్ అండి. ముందు తోటకూర కట్ చేసుకొని, శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకోవాలి. మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు గూడా వేసుకోవాలి. మళ్ళీ ఒక మెంతి కూర కట్ట, కొత్తిమీర కట్ట కూడా అన్నీ వేసేసుకోవాలండి. వేసుకున్నాక పైనుంచి ఆయిలే పోసుకోవాలి. ఫస్ట్ స్టవ్ పైన పెట్టకూడదు. కిందనే గిన్నె పెట్టుకొని అన్నీ వేసుకోవాలి. కొత్తిమీర, మెంతికూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తోటకూర అన్నీ వేసేసుకొని, మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ ఒక 2, 3 స్పూన్స్ దాకా. మళ్ళా సరిపడా సాల్ట్, మళ్ళీ ఒక 2 టమాటోస్ కూడా సన్నగా కట్ చేసి వేసుకొని, స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. ఉడికించుకోవాలి మొత్తం దగ్గరకయ్యేదాకా. సగం ఉడికాక మనం కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని మొత్తం దగ్గరికి మొత్తం వాటర్ పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలండి. అంతే అండి.